ఓకే, మరి ఆలు వడకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 3, శనగపిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం చట్నీ కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఆలు వడకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా అండి? ఈ పాప చూస్తుంది, చాలా పెట్టారు. అన్ని ఇంతేనా కుందనిక? ఇవేనా కావాల్సినవి? ఇంకేమైనా మర్చిపోయామా? అదే అది మర్చిపోయామా? సరే మళ్ళీ పెట్టేస్తాం అయితే. ఓకే సరే మొదలు పెడదామండి. సో ఆయిల్ ఆల్రెడీ మనం హీట్ పెట్టేసాం కదా డీప్ ఫ్రై కోసం. ఓకే, ఆల్రెడీ ఆలు ఉడకపెట్టాను. ఓకే, సో ఉడికించేసుకున్నది అయితే మనకి ఈజీగా అయిపోతుంది. ఈజీగా సో తురుముకోవటం అలా ఏం అక్కర్లేదు. అలా అవసరం లేదు. ఓ, సో ఈ ఆలు వడ ఎక్కడ నేర్చుకున్నారండి? బాగుంది, వెరైటీగా. మా అమ్మనే నేర్పించారండి. ఓ, అంటే యూజువల్గా మనకి ఆలుతో అంటే చాట్, అవి చేస్తాం, ఆలు బజ్జీ ఇవే కదా. ఆలు బోండా కూడా చేస్తారు. అదే ఆలు బోండా వెరైటీగా ఉంటుంది కదా అని ఆలు వడ ట్రై చేస్తారు. ఓ నైస్. మీ ఇద్దరు ఫ్రెండ్సా అండి, రిలేటివ్సా? ఫ్రెండ్స్. ఇలా షోస్ ద్వారా ఫ్రెండ్స్ అయ్యాం. షోస్ ద్వారా ఫ్రెండ్స్ అయ్యారా? ఇలా షోస్ ద్వారా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎంతమంది మా షోకి వచ్చారు తెలుసా? రీసెంట్ గా కూడా ఒకళ్ళు వచ్చారు. బాగుంది. సో మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా అండి? సంతోష్ ప్రైవేట్ ఎంప్లాయీ. కొంచెం ఇది శనగపిండి కలుపుతున్నాను. సో కొంచెం బైండింగ్ కోసము శనగపిండి. ఓకే, లేకపోతే ఉట్టి ఆలు విరిగిపోతుంది కదా. అవునవును, దాని గురించి. ఏం చెప్తున్నావు? రంగమ్మ మంగమ్మ చెప్తున్నావా? పాట పాడతావా? మమ్మీ అన్ని కలిపేసి ఇందులో వాడేస్తారు కదా, అప్పుడు పాడతావా? ఈలోగా ప్రాక్టీస్ చేసుకో లోపల. ఓకేనా? పచ్చిమిర్చి తీసుకుందాం. ఓకే, కొంచెం అల్లం, కలర్ గురించి కొంచెం పసుపు, ఓకే, టేస్ట్ గురించి కొంచెం సాల్ట్, జీలకర్ర. మీరు ఇంట్లో ఏమన్నా అక్కడెక్కడ పెట్టేస్తే మీరేం కంగారు పడక్కర్లేదు. మీ అమ్మాయి పక్కన ఉంచేసి మొత్తం సర్దేసేలా ఉంది. బాము, ఎందుకంటే శనగపిండి వేసాం కదా కడుపులో చిన్నపిల్లలకి. ఓకే, కొత్తిమీర. వాటర్ కావాలా? లైట్ గా కొంచెం వాటర్ తడి చేసుకుంటారా? మరి గట్టిగా అయిపోతుంది కదా, మళ్ళీ వేయడానికి రాదు అందుకని. సో కుక్కరీ షోలో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా మీ ఇద్దరు? కుక్కరీ షో 5 years క్రితం అభిరుచిలోనే చేశాను. 2012-13 ఆ టైంలో. ఓకే, అది 1 lakh షో చేశారు కదా 1 week లో. ఓ, అష్టలక్ష్మి వంటల పోటీ. ఏ ప్లేస్ లో చేశారండి? వైజాగ్, విజయవాడ? వైజాగ్ లో చేశారా? ఓ సూపర్. కారం కొంచెం వేస్తున్నాను. కారం వేయండి, మీరు తారం వేయట్లేదు. కారం కొంచెం వేస్తున్నాను. కోపం వస్తుంది మాకు మీరు సరిగ్గా చెప్పకపోతే కదా. కొంచెం తారం. తనకు కొంచెం పలకదు. పలుకుతుంది లేండి, కంగారు పడకండి, చిన్నపిల్ల కదా. అందువల్ల అన్ని ఒకసారి పలికేయాలంటే ఎలాగా? మీకు తందారు ఎక్కువ, తనకి తాపలు కదా. తొందర ఎక్కువ, కంగారు. ఇది ఒకసారి నీకు అమ్మ ఇందులో వడలు వేయగానే నువ్వు రంగమ్మ మంగమ్మ పాడదు కానీ. ఓకేనా? కొంచెం బ్రెడ్ పౌడర్ కొంచెం దీంట్లో వేస్తే. ఓకే, సో మీ బాబు పేరు ఏంటండి? బాబు పేరు ధనేష్ అండి. ధనేష్. ఓకే, సో ఎంత వయసు బాబుకి ఇప్పుడు? బాబుకి 2.5 years. 2.5 years. ఉప్పు లడ్డువా? మరి ఇందాక ఎందుకు చెప్పలేదు నువ్వు? లడ్డు వస్తే లడ్డు చేసేవాళ్ళు కదా వడబదులు. మర్చిపోయావా అప్పుడు లడ్డు గురించి? లడ్డు ఎవరికి ఇష్టం? నీతు లడ్డు ఇష్టం. తమ్ముడికి ఏమి ఇష్టం? చిప్స్ ఇష్టమా? బోల్ కబుర్లు చెప్పేలా ఉందండి మీ పాప. బాగా చెప్తుంది కబుర్లు, కొంచెం అలవాటు అయితే చాలా బాగా చెప్తుంది. సో నేను అలవాటు అయినట్టున్నాను, కొంచెం బాగానే చెప్తుంది కదా. అవును కదా. ఇదిగో ఇప్పుడు నువ్వు పాడే టైం వచ్చింది, ఒకసారి అమ్మ ఇందులో వేయగానే నువ్వు పాట మొదలెట్టు. ఓకేనా? ఓకే, ఇవి రెడీ అయిపోయినాయండి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో వేసేద్దాం. సో ఇవి ఇక్కడ వేగుతుంటే నువ్వు పాట పాడాలి. ఓకేనా కుందనిక? పాడు.
వందమ్మా వందమ్మా ఏ పిల్లతో పత్తనే ఉంటాలమ్మ పట్టించుపుల్లో. అంతేనా? మళ్ళీ పాడవా ఒకసారి. వందమ్మా వందమ్మా ఏ పిల్లతో పత్తనే ఉంటాలమ్మ పట్టించుపుల్లో. వెరీ గుడ్. నీకు ఇష్టం ఆ పాట బాగా? నాకు కూడా ఇష్టం. వడలు అయిపోయినాయి తెలుసా, తినేద్దాం. ఇది డీప్ ఫ్రై అయిపోయిందండి, తీసేద్దాం. ఓకే. మీ పాప ఇంకేదో చెప్తుందంట, చెప్పు. అవి తీస్తారంట మీ మమ్మీలోగా. Johnny, Johnny, it's Papa. Eating children, no Papa. Telling nights, no Papa. Open your mouth, వెరీ గుడ్, సూపర్. చూసావా వడలు అయిపోయినాయి. ఇలాగేనా? ఇంట్లో కూడా ఇలాగే వస్తాయా, వేరేలా వస్తాయా? ఇలాగేనా? సేమ్ టు సేమా? ఓకే. ఓ అది అల్లం చట్నీ. సూపర్. ఓకే. సో మరి ఆలు వడలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు వడ తయారు చేసే విధానం. ముందుగా ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం, పసుపు, ఉప్పు, జీలకర్ర, వాము, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా వత్తుకొని బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు వడ రెడీ.